आद्ध्वजदो ध्वजाभिराजै कामधेनुं జజనీవూచాజై హాద్ధ్వజ ధ్వజాభిరాజై అంటే ఆంజనేయ స్వామి చేతినందు ఒక మంచి ఇది ఉంటుంది అని మనం చెప్తుంటే హాద్ధ్వజ ధ్వజాభిరాజై జెండాపై కపిరాజుగా ఆయన ఎప్పుడు కూడా ఎల్లబెల్లలా కాపాడుతూ ఉంటారు అందరినీ అని కూడా చెప్తూ ఉంటారు అనమాట. ఒకానొక రోజున పాండవులు తెలుసు కదండి, నిత్యము కూడా వాళ్ళకి కష్టాలు ఉంటూ ఉండే పాండవులకి. సో వాళ్ళు ఏం చేయాలో తెలియక ఆ పాండవులు ఇంకా నిత్యము కష్టాలు అప్పుడు కూడా రామాయణం పఠిస్తూ ఉండేవారంట ఆయన పాండవులందరూ కూడాను. సో ఒకానొక రోజున రామాయణం పఠించడం అయిపోయిన తర్వాత నది ఒడ్డున అర్జునుడు ఆలోచిస్తున్నాడంట, ఏంటిది అస్సలు వానరులతో ఎందుకు వారధి కట్టాడు, అసలు రామచంద్రమూర్తి చక్కగా బాణం వేసి వారధి కట్టచ్చు కదా అనేసి అప్పుడే మారు వేషంలో ప్రత్యక్షమైపోయాడంట హనుమ. నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు, నాలాంటి ఒక్క ముసలి వారధి ఒక దెబ్బ కొడితే అది ఇరిగిపోద్దన్నాడు. అదే నిజమైతే తక్షణమే నన్ను ప్రాణాలు ఇచ్చేస్తానన్నాడు. సరే అని చెప్పేసి అర్జునుడు చక్కగా బాణం వేసి అద్భుతంగా వారధి కట్టాడంటండి. హనుమ ఒక దెబ్బ కొట్టంగానే మొత్తం కూలిపోయిందంట. ఇదేంటిది అని చెప్పేసి మళ్ళీ బాణం వేసి మళ్ళీ కట్టాడంట. అలా 2-3 సార్లు అర్జునుడికి కట్టడం, హనుమ దెబ్బ కొట్టంగానే కూలిపోవడం. ఇంకా లాభం లేదని చెప్పేసి అర్జునుడు చనిపోవడానికి సిద్ధమైపోయాడంట. అప్పుడు మారు వేషంలో ఒక ఆయన ప్రత్యక్షమయ్యారంట. ప్రత్యక్షమై మీ ఇద్దరు పోటీ పడ్డారు, బాగానే ఉంది, వీక్నెస్ ఉండాలి కదా ఎవరన్నా, ఇప్పుడు నువ్వు కట్టన్నారంట. అర్జునుడు లాభం లేదు స్వామి అన్నారంట. నువ్వు కట్టవయా బాబు, ఇప్పుడు నువ్వు కట్టన్నారంట. మళ్ళీ ఈసారి అర్జునుడు చక్కగా బాణం వేసి వారధి కట్టాడంటండి. ఒక్కసారిగా ఆ వారధి కట్టంగానే హనుమ దెబ్బ కొట్టంగానే ఎరగలేదంట, తొక్కారంట, ఎరగలేదంట. సూక్ష్మరూపధరి సియగిదిగావా వికట రూపధరి లంక జల. మహానుభావుడికి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ అనమాట. వచ్చింది ఎవరో కాదు, మా రామచంద్రమూర్తి అని గ్రహించేసి వెంటనే వెళ్ళిపోయి హనుమ ఆయన పాదాల మీద పడిపోయారంట. అర్జునుడు కూడా ఆయన కృష్ణుడిలా కనిపించారంట, ఆయన వెళ్ళి ఆయన పాదాల మీద పడిపోయారంట. అప్పుడు హనుమ చెప్తారంట అర్జునుడికి, నువ్వు ఎప్పుడైతే యుద్ధానికి వెళ్తావో నీ జెండాపై కపిరాజుగా నేను ఎగురుతూ ఉంటాను అని చెప్తాడంట. సరే అని చెప్పేసి యుద్ధం అంతా అయిపోయిందండి. మహాభారతం యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ముందు కృష్ణుడు రథం దిగుతాడంట. రథం దిగంగానే అర్జున ఇంకేమన్నా ఉందా చూడు ఒకసారి రథంలో అంటాడంట. ఇంకేముంది, ఏం లేదంటాడు. ఒకసారి సరిగ్గా చూడు అర్జున అంటాడంట. ఓకే ఒక జెండా ఒకటి ఉంది వానరుది అంటే అది తీసేసే అంటాడంట. ఒక్కసారిగా ఆ జెండా తీయంగానే ఆ రథం ముక్కలు అయిపోద్దంటండి, హడిలిపోతాడంట ఒక్కసారిగా అర్జునుడు. బాబా అంటే ఇన్ని బాణాలు, కొన్ని వేల లక్షల బాణాలు అంత కొట్టుకున్నా కానీ ఆ రథం కాపాడుతూ వచ్చిందనమాట. ఒక్కసారిగా అసలు ఆశ్చర్యపోతాడంటే ఏంటిది, అన్ని బాణాలు కొట్టినా అట్లా అయిపోతాడనమాట. ఆ విధంగా చాలా చాలా అద్భుతంగా, కాబట్టి ఆ జెండా యొక్క విలువ ఆ విధంగా ఉంటుందన్నమాట. హాద్ధ్వజ ధ్వజాభిరాజై కాందేమూంజ జనీవూచాజి అని ఎప్పుడుగా జన్యం వేసుకుని ఉంటారు ఆంజనేయ స్వామి. అంటే జన్యం వేసుకున్నారు అంటే నిత్యము కూడా ఆయన ఏ అయితే పాటించాలో సంధ్యావందనం అంతా కూడా చేస్తూ ఎప్పుడూ కూడా వేదం పఠిస్తూ నేర్చుకుంటూ ఉంటారనమాట. హాద్ధ్వజతో ధ్వజాభిరాజై కాందేమూంజ జనీవూచాజై. జై శ్రీరామ్.